బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాట్ నిర్వహించారు. చిట్చాట్లో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో చనిపోయింది అంటూ చెప్పుకొచ్చారు. ఆయన చనిపోయిన దానికి ఎందుకంత అలంకరణ చేసిన ఉపయోగం ఉండదు అని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడుకొచ్చారు. ఇక బీఆర్ఎస్ నాయకులు తాపత్రయపడి నో యూజ్ అంటున్నారు ముఖ్యమంత్రి. బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్ కుటుంబ పార్టీకి కాలం చెల్లిందంటున్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో కొత్త పార్టీకి పని లేదు అంటూ ఇటు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ అంటే కవిత కొత్త పార్టీని ఉద్దేశించి ఇండైరెక్ట్గా మాట్లాడుకొచ్చారు. ఆయన కొత్తగా వచ్చే పార్టీ దేవుడెరుకు, ఉన్న పార్టీ ఉంచుతారా మూస్తారా అది చూసుకోమను. అంటే కొత్తగా వచ్చే పార్టీ సంగతి తర్వాత ముందుగా ఉన్న పార్టీ ఉంచుతారా మూసేస్తారా అది చూసుకోండి అని అర్థం వచ్చేలా మాట్లాడుకొచ్చారు. ఆయన హిందూ సంప్రదాయంలో కుటుంబ పెద్ద చనిపోతే వారసులకు అధికారం వస్తుంది అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కేసీఆర్ చనిపోతే ఆయన ఆస్తి ఫామ్ హౌస్ నాకు రాదు అంటున్నారు రేవంత్ రెడ్డి. ఆయనకేమైనా అయితే నాకేం లాభం, ఆయనకేమైనా అయితే ఆ కుటుంబానికి లాభం, కేసీఆర్కు చెడు జరగాలని ఆ కుటుంబమే కోరుకుంటుంది అంటూ చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. కుటుంబంలో ఎవరి వల్ల ఎక్కువ ప్రమాదం ఉంది అనేది కేసీఆర్ నిర్ణయించుకోవాలంటున్నారు రేవంత్ రెడ్డి. మందులు అందించేవాడా ఇంకెవరా, అంటే మందులు అందించేవాడా లేకపోతే ఇంకెవరా అంటూ కూడా ఒక ప్రశ్నను సంధించారు రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో అసలు ఇంతకీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా ఎటువంటి వ్యాఖ్యలు చేసిన సందర్భం ఉంది, ఏ కాంటాక్ట్స్లో ఇటువంటి వ్యాఖ్యలు చేశారు, అట్ ద సేమ్ టైం ఎక్కడ కూడా డైరెక్ట్గా పేరు ప్రస్తావించిన పరిస్థితి కనిపించకపోయినప్పటికీ కూడా ఇండైరెక్ట్గా చాలా పేర్లు ప్రస్తావించారు. ఇక్కడ ఈ క్రమంలో అసలు ఏ కాంటాక్ట్స్లో ఎటువంటి వ్యాఖ్యలు చేశారు, ఇంకా ఎటువంటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు చిట్చాట్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా ఎటువంటి వ్యాఖ్యలు చేశారు, ఏ కాంటాక్ట్స్లో చేశారు ఈ వ్యాఖ్యలు కూడా? ఎగ్జాక్ట్లీ ఈరోజు కోదండరాం తర్వాత అజారుద్దీన్ ఇద్దరు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారానికి సంబంధించి మండలికి హాజరయ్యారు. వారి ప్రమాణ స్వీకారానికి సంబంధించి తర్వాత అక్కడే మండలిలో రివ్యూ చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఎట్లా అంశాలు మిగతా ఏర్పాట్లు అక్కడ లాన్ కానీ వాకింగ్ ట్రాక్ కానీ క్లబ్ కానీ ఎమ్మెల్యేలకు ఇంకా సెంట్రల్ హాల్ కానీ వీటి నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో రివ్యూ చేసిన అనంతరం చిట్ చాట్ చేశారు. చిట్ చాట్ లో సెన్సేషన్ కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు తెలంగాణలో కొత్త పార్టీ పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఆయన మాట్లాడుతున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు పైన ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ చనిపోయినటువంటి పార్టీ, శవానికి ఎంత అలంకరణ చేసినా కూడా ఉపయోగం లేదు, అసలు పార్టీ ఉంటుందా లేదా బీఆర్ఎస్ అనేటువంటిది వాళ్ళు నిర్ణయించుకోవాలి. కేసీఆర్ చనిపోవాలనేటువంటి కామెంట్ ఆయన దానిపైన వస్తున్నటువంటి కామెంట్ పైన నేను ఎక్కడ కూడా ఆయన చనిపోవాలని కోరుకోలేదు, ఆయన చనిపోతే నాకు వచ్చే లాభం లేదు, కేసీఆర్ బ్రతుకుంటేనే నాకు రాజకీయంగా లబ్ధి, ఆయన ఉంటే ఒకవేళ కేసీఆర్ చనిపోతే ఆయన కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది, ఆయనకున్నటువంటి ఫామ్ హౌస్ కానీ ఆయన ఇల్లు కానీ నాకు రావు కదా ఆయన చనిపోతే అనేటువంటి కాస్త హార్ష్ కామెంటే ఆయన చిట్చాట్లో కాస్త చేసేటువంటి ప్రయత్నం చేశారు. అప్పుడు గత 10 ఏళ్లలో వారి అహంకారానికి సంబంధించి వారి అధికారానికి సంబంధించి ప్రజలు చూసి వాళ్ళని ఓటమి పాలు చేశారు. అయినా బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ వాళ్ళు పార్టీ పెట్టినటువంటి పర్పస్ కంప్లీట్ అయ్యింది. ఆ పార్టీ తెలంగాణ కోసం పార్టీ పెట్టారు, తెలంగాణ వచ్చింది, పర్పస్ కంప్లీట్ అయిపోయింది. తెలంగాణ కోసమే వాళ్ళు ఎన్ని ఆలోచనలు చేసినా కూడా ఈరోజు ప్రజలు భరించి ఇన్ని రోజులు ఊరుకున్నారనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇంకా కొన్ని హార్ష్ కామెంట్ చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్కు తెలంగాణలో భవిష్యత్తు లేదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. భరించలేకనే అధికారం నుంచి ప్రజలే దించేశారు. కేసీఆర్ మాకు కేవలం రాజకీయ ప్రత్యర్థి మాత్రమే, మాకు ఒరిజినల్గా ఆయనతో శత్రుత్వం ఏం లేదు అనేటువంటి స్టేట్మెంట్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో 100 సంవత్సరాలు జీవించాలని కోరుకుంటున్నాను అనేటువంటి కామెంట్ చేశారు. ఎందుకంటే జగిత్యాలలో జీవన్ రెడ్డి జాయినింగ్ సందర్భంగా కేసీఆర్ కాస్త ఘాటుగా రిప్లై అయ్యారు. నా కొడుక 1000 సంవత్సరాలైనా నేను చావను, మీరు చావమంటే నేను చస్తాను అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అది పెద్ద ఎత్తున వైరల్ అయింది స్టేట్ వైడ్గా. బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా దాని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి రేవంత్ రెడ్డి పేరు తీసుకొని గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు కాబట్టి. సో ఈ స్టేట్మెంట్కి ఆయన ఆన్సర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన విశ్రాంతి తీసుకుంటున్నటువంటి ప్రజాప్రతినిధి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అంటే ఆయన ప్రస్తుతం రెస్ట్లో ఉన్నారు, అయిపోయింది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మందులు అందించేవాడా ఇంకోవరా అనేది జాగ్రత్త పడాలి, కుటుంబంలో ఎవరి వల్ల ఎక్కువ ప్రమాదం ఉంది అనేటువంటిది కేసీఆర్
నిర్ణయించుకోవాలి, మాకేం సంబంధం అనేటువంటి స్టేట్మెంట్ కూడా చేశారు. మహేష్ కుమార్ గౌడ్ మున్సిపల్ ఎన్నికల్లో ఓడించారు, మొన్న జరిగినటువంటి బై ఎలక్షన్లో మేము ఓడించామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఆయనకేమైనా అయితే మాత్రం నాకు సంబంధం లేదు, కేసీఆర్ చనిపోతే నా ఆస్తి ఫామ్ హౌస్ నాకు రావు కాదనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో పంపకాల్లో తేడా వచ్చినందుకే ఆయన ఆమె కూతురు బయటకు వచ్చి పార్టీ పెట్టుకుంది, దానికి మాకేం సంబంధం, మాకంట కడుతున్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో 2023 వరకు అధికారంలో ఉండి ఏం మాట్లాడినా చెల్లింది, ఇక్కడ నుంచి వాళ్ళు మాట్లాడింది చెల్లదు అనేటువంటి స్టేట్మెంట్ ఆయన చేశారు మొత్తానికి. సో రేవంత్ రెడ్డి సెన్సేషన్ కామెంట్ చేశారు. ఈరోజే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 26 సంవత్సరాలు 25 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 26 సంవత్సరాల్లోకి అడుగు పెడతా ఉంది కాబట్టి దానికి సంబంధించిన ప్లీనరీ కొనసాగుతూ ఉంది. అంటే పెద్ద ఎత్తున ప్లీనరీ కాకుండా కేవలం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతూ ఉంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ప్రస్తుత సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, ఎక్స్ కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా ప్రెసిడెంట్లు, వీళ్ళందరితో కేసీఆర్ తెలంగాణ భవన్లో మీటింగ్ అవుతున్నటువంటి సందర్భంలోనే రేవంత్ రెడ్డి ఈరోజు అసెంబ్లీ హాల్లో ఈరోజు చేసినటువంటి చిట్ చాట్ సెన్సేషన్గా మారింది. సో మరి కేసీఆర్ కూడా రెస్పాండ్ అవుతారా కొద్దిసేపట్లో ఇటు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు, కవిత వ్యాఖ్యలకు, రీసెంట్గా ఉన్నటువంటి పొలిటికల్ డెవలప్మెంట్స్ పైన కేసీఆర్ మాట్లాడేటువంటి అవకాశం ఉందా అనేటువంటి ఒక చర్చ అయితే కొనసాగుతుంది. కేసీఆర్ కూడా తెలంగాణ భవన్కి చేరుకున్నారు, సమావేశం ప్రారంభమైంది కాబట్టి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపైన కూడా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉండొచ్చు అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. మొత్తానికి రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన హార్ష్ కామెంట్స్తో కాస్త విరుచుకుపడ్డారు. ఆయన చేసినటువంటి కామెంట్స్ గతంలో అదే తీరు, ఇప్పుడు అదే రీతిలో చిట్చాట్లో మాటలతో ఆయన విరుచుకుపడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. చూడాలి బీఆర్ఎస్ ఎట్లా రెస్పాండ్ అవుతుందో. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. చిట్ చాట్లో భాగంగా ఆయన కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. చిట్ చాట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ చనిపోయిందంటూ చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భౌతికాయానికి ఎంత అలంకరణ చేసినా ఉపయోగం ఉండదు అంటూ కూడా అర్థం వచ్చేలా మాట్లాడుకొచ్చారు. బీఆర్ఎస్ నాయకులు తాపత్రయపడిన నో యూజ్ అంటున్నారు ముఖ్యమంత్రి. బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదు అంటూ చెప్పుకొచ్చారు ఆయన. కేసీఆర్ కుటుంబ పార్టీకి కాలం చెల్లింది అంటున్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో కొత్త పార్టీకి పని లేదు అంటూ చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి. కొత్తగా వచ్చే పార్టీ దేవుడెరుగు, ఉన్న పార్టీలే ఉంచుతారా మూస్తారా అది చూసుకోమను అంటూ కూడా చెప్పుకొచ్చారు. హిందూ సాంప్రదాయంలో కుటుంబ పెద్ద చనిపోతే వారసులకు అధికారం వస్తుంది అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇటు కేసీఆర్ చనిపోతే ఆయన ఆస్తి ఫామ్ హౌస్ నాకు రాదు అంటూ కూడా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరమైన వ్యాఖ్యలుగా మారుతూ ఉన్నాయి. అండ్ ఈ క్రమంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. At KL Lake, you have the freedom to choose the subjects that fuel the engineering. UKL deemed to be university. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU